ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు NISM అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమల ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు మీకు తెలిసిన ఒక పర్సన్ గురించి ఏదో కొన్ని విషయాలు షేర్ చేశారు. అంటే తను చేసిన కొన్ని ఫైనాన్షియల్ మిస్టేక్స్ వల్ల తాను జీవితాన్ని కోల్పోయేంత పరిస్థితులు దాపురించాయని కూడా చెప్పారు. ఏంటి అసలు తను చేసిన ఫైనాన్షియల్ మిస్టేక్స్ ఏంటి, ఎవరు అతను, ఏంటి అసలు ఏం జరిగింది? యాక్చువల్గా ఆయన తప్పో నాకు అర్థం కావట్లేదు, లేకపోతే ఇది సమాజం తప్పో నాకు అర్థం కావట్లేదు. ఇదంతా కూడా కేవలం పియర్ కంపారిజన్ వల్ల జరిగింది. అంటే పోల్చుకోవడం వల్ల జరిగిన సమస్య. మంచి ఉద్యోగమే, 1.5 లక్ష దాకా జీతం వస్తుంది, పెళ్ళయింది, సరే కామన్గా అందరూ చేసినట్టుగానే ఒక ఇల్లు కొన్నాడు, అంతవరకు ఓకే. పెళ్ళి వెంటనే ఇంకా అందరూ అడుగుతారు కదా, హైదరాబాద్లో ఉన్నారు, మంచి ఇల్లు కొనేసుకోండి. అసలు ఇల్లు లేకపోతే అసలు మనిషే కాదు కదా. అమ్మా, 1 లక్ష జీతం వస్తుంది, ముందు ఇల్లు కొనేయండి బాబు. 1 కోట 2 కోట్ల పెట్టి ఇల్లు కొనేయండి ఫస్ట్. ఇల్లు కొన్నాడు, ఓకే, అంతవరకు ఓకే. ఓకే. తర్వాత వెంటనే కారు స్తోమతకు మించింది, 15 లక్షలు 20 లక్షలు మించిన కారు. అబ్బో. ఈఎంఐ, మళ్ళీ ఇది ఈఎంఐ ఇది ఈఎంఐ. ఇది సరిపోదు అన్నట్టు ఊర్లో ఎవరు బాగా సంపాదిస్తున్నారంట, వాళ్ళకంటే ఎక్కువ సంపాదించాలి మన ఊర్లో, అసలు వాడి గురించి మాట్లాడుకునేది అంటే నా గురించి మాట్లాడుకోవాలన్న ఇదిలో ఏదో వ్యాపారం పెట్టాడు, పర్సనల్ లోన్ తీసుకొని. మళ్ళీ అంటే ఊర్లో ఎవరో ఫైనాన్షియల్గా సంపాదిస్తున్నారు, వాళ్ళకంటే నేను ఇంకా ఎక్కువ సంపాదించాలన్నది ఎంత అంతే. దాంతో కేవలం వాళ్ళు చెప్తుంటారు కదా, వాడు వచ్చిన తర్వాత మళ్ళీ అమ్మ నాన్న ఏం మాట్లాడతారు, ఆడు చూడరా వాడు ఎంత సంపాదిస్తాడు, బాగున్నాడు రా పలానా అబ్బాయి నెలకు కంపారిజన్ ఇంట్లో కూర్చున్నప్పుడు ఉంటది కదా, వాడు చూడు 30 ఏళ్ళ వయసుకి 30 కోట్లు సంపాదించాడు మాటలు చెప్తారు, ఉంటది కదా. ఆ కంపారిజన్ తో బై డిఫాల్ట్ ఒక వ్యాపారం పెట్టాడు. ఓకే. ఏమనుకున్నాడు, ఈఎంఐలు ఎక్కువైతే అబ్బాయికి అర్థమైంది. అటు ఇంటి ఈఎంఐ, ఇంటి ఖర్చులు, కార్ ఈఎంఐ, మళ్ళీ అది కాక మళ్ళీ ఏదో ఒక కన్స్యూమర్ ఈఎంఐస్ ఉంటాయి కదా. పెళ్ళైందని అంటే మళ్ళీ కొత్త ఇల్లు అంటే మళ్ళీ దానికి ఇంటీరియర్స్ అనో, మళ్ళీ ఫ్రిడ్జ్లని, టీవీలని, సోఫాలని, ఏసీలని, ఇట్లా రకరకాల ఫర్నిచర్లు అని చెప్పి మళ్ళీ వాటికి కొద్దిగా ఈఎంఐలు. అదంతా సరిపోదు అన్నట్టు మళ్ళీ ఇది ఒక ఈఎంఐ. సో ఆ అబ్బాయి ఏమంచనా చేశాడు, వ్యాపారం దేవుంది చాలా ఈజీ, పెట్టినోడు కల్లా డబ్బులు వస్తున్నాయి అని చెప్పేసి వ్యాపారం పెట్టాడు. వ్యాపారం నుంచి వచ్చే డబ్బులతోటి ఈఎంఐలు కడతాను కూడా ప్లాన్ చేసి, వ్యాపారం నుంచి వచ్చే రిటర్న్స్ తో ఈఎంఐ కట్టేద్దాం ప్లాన్ చేశాడు. వ్యాపార ఈఎంఐ కదా, ఈఎంఐలు ఇక్కడ ఉన్నాయి కూడా. సో బేసిక్గా నేను ఇదే ఎవరికేం చెప్పేది, అది ఈ వ్యాపారం కానివ్వండి, లేదా ఒక ప్రొఫెషనల్ జాబ్ కానివ్వండి, ట్రేడింగ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, సినిమా ఫీల్డ్ కానివ్వండి, 100 మంది పెడితే ఒక్కడికే వర్కౌట్ అవుతుంది. ఈ సామెతను అర్థం చేసుకోరు. మనకు తెలియని పనిలో వేలు పెట్టాము అని అంటే ఖచ్చితంగా మనం అక్కడ నష్టపోవడానికి ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది. పెట్టాడు, అక్కడ పెట్టిన పెట్టుబడుల్లో 6 నెలల్లో క్లోజ్, పెట్టుబడి అంతా పోయింది, ఈఎంఐ బర్డన్ మీదకి వచ్చింది. బ్యాంకులో ఊరుకుంటుందా? నీకు ఆదాయం లేదంటే వాళ్ళు ఊరుకోరు కదా, వాళ్ళకి అనవసరం కదా మన బాధలన్నీ. ఇంకా ఈఎంఐలు కట్టాలి కదా. ఈ ఈఎంఐలు కట్టడానికి ఆయనకు బర్డన్ అవ్వటం, 2-3 నెలలు డబ్బులు కట్టకపోవటం, ఇంటి ముందరకు వచ్చి వాళ్ళు గొడవలు చేయడం. ఈ మధ్య కొద్ది వాళ్ళు కూడా తెలుగు మీరు వెళ్ళండి, వాళ్ళు డైరెక్ట్గా గేట్ని కూడా టచ్ చేయట్లేదు, గేట్ బయట నుంచొని, మరి అది మరీ దారుణం. వాడు కనీసం గుమ్మం ముందుకు వస్తే వాడు చూడ్డు, గేట్ ముందు నుంచొని ఇక ఫోటో చూపించి ఈ అబ్బాయి ఎక్కడ ఉంటాడు, వీడు ఏం చేస్తాడు, ఇవన్నీ ఎంక్వైరీ చేస్తాడు. తల తీసినంత పని అయిపోయింది ఆ అబ్బాయికి. కొత్త ఇంట్లోకి వచ్చాడన్న సుఖమేలే కానీ అందులో కొత్తగా పెళ్ళయింది, రీసెంట్గా మ్యారేజ్ అయింది, అత్త వాళ్ళకి అన్నీ ఉంటాయి, అన్ని రకాల సమస్యలు. ఏం చేయాలో తెలియక ఇక ఆల్మోస్ట్ నా వల్ల కాదు నేను అయిపోతా అన్న పరిస్థితికి వెళ్ళాడు. సరే సమ్వన్ బయటకు తీసుకొచ్చారు. సగం మంది జీవితాలు ఈ ఇండియాలో, మన భారతదేశంలో నాశనం అవడానికి కారణం ఈ పియర్ కంపారిజన్. ఏదో ఫంక్షన్కి వెళ్తాం, ఆ ఫంక్షన్లో మన కారులో దిగలేదు అని చెప్పేసి అక్కడ ఏదో ఎవరో మన పైనుంచి కిందకు ఒకసారి చూసారని చెప్పి తెల్లారు వెళ్ళిపోయి కారు కొనాలని కూర్చుంటాం. 15 లక్షలు 20 లక్షలు పెట్టేసి కొనాలని కూర్చుంటాం. కారులో దిగలేదని చెప్పి వాడు మర్యాద ఇదేలంట. మీరు కారులో దిగకపోతే మీకు కారులో దిగితేనే మర్యాద ఇస్తానంటే వాడు నీకు చుట్టం ఎందుకు అవుతాడు? అసలు ఫస్ట్ వాడు గెలిచాడు, ఇప్పుడు మీరు గెలిచారా? వాడు దేని గురించి అయితే మిమ్మల్ని ఇన్సల్ట్ చేయడానికి ట్రై చేశాడో, నువ్వు చేసే ఇన్సల్ట్ రైట్ రా అని చెప్పి నువ్వు కారు కొనడానికి వెళ్ళి ప్రూవ్ చేసావు. గెలిచింది ఎవరు ఇప్పుడు? నేను ఇన్సల్ట్ చేసినోడే. అసలు నీకు కారు లేకపోతే విలువ ఇవ్వనుడు గురించి నువ్వు ఆలోచించి కారు కొనేసావు. వాడెవడో ఇల్లు కొన్నాడని చెప్పేసి బలవంతంగా పిల్లల చేతులు ఇల్లు కొనిపించేస్తాం. వాళ్ళ ఆర్థిక స్తోమత నిజంగా సూటబులా కాదా, వాడికి వచ్చే ఆదాయం ఎంత,
మనం ఎంత పెట్టి కొనాలి. మళ్ళీ ఇక్కడ ఇంకో దరిద్రం ఏంటి, డౌన్ పేమెంట్ అయినా 50% కడతామంటే కాదు, 10-20% కడతాం, 80-90% ఈఎంఐ పెట్టేస్తాం. 80-90% ఈఎంఐ పెడితే నీ జీతంలో 70-80% ఈఎంఐనే ఉంటుంది కదా. ఇది ఎవరి కోసం చేసావు? నిజంగా నువ్వు బతకడం కోసమే ఇంత రిస్క్ చేసావా? గుండెల మీద చేసుకొని ఎర్లీ ఏజెస్లో ఇల్లు కొనడం ఒక్కటి చెప్పండి. వాడి కోసం వాడు చేశాడా, లేకపోతే సమాజం కోసం చేశాడా? వాడు ఈ రోజు పడుతున్న అష్ట కష్టాలకు కారణం సమాజం ఏమనుకుంటుందో అన్న భయం తప్పించి ఇంకేం లేదు. మీరు చెప్తుంటే నేను కూడా ఒక భయంతో బ్రతుకుతున్నాను రేవంత్. ఏదైనా పండగకు పబ్బానికో నెల్లూరు వెళ్దామంటే భయం. ఏం విష్ణు యాంకర్గా వెలగబెడుతున్నావు కదా, హైదరాబాద్లో 2 కోట్లు 3 కోట్లు పెట్టి ఇల్లు కొనొచ్చు కదా అని అడుగుతారా అన్న భయంతో నేను నిజంగా నెల్లూరు వెళ్ళడం కూడా మానేశాను రేవంత్. అడిగే వాళ్ళని కట్టమనండి సార్ ఈఎంఐ. అడిగే వాళ్ళు వచ్చి మీకు సాయం చేస్తారా? మీకు టైం బాగోలేదని నన్ను నమ్మండి సార్. నేను చాలామందిని చూసా, మన పరిస్థితులు బాగోలేదు అని అంటే మనం ఫోన్ చేస్తే ఎత్తితే ఎక్కడ డబ్బులు అడుగుతాను వాళ్ళే ఫోన్లు ఎత్తారు. అట్లాంటి వాళ్ళ గురించి మనం వాళ్ళు ఏదో అన్నారు వాళ్ళు అనుకుంటారు అని చెప్పి వాళ్ళ గురించి ఆలోచించి మన ఫైనాన్షియల్స్ని ప్లాన్ చేసుకోకుండా మనం ఎలాంటి బ్రతుకుతున్నాం తెలుసా సార్? మన ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉంటుందో తెలుసా? మనం అనుకున్నట్టుగా ఉండదు. సమాజం ఎలా అనుకుంటుందో, సమాజం మనం ఎలా బతకాలనుకుంటుందో అలా బతుకుతాం, అలా ఖర్చు పెడతాం. మనకి నచ్చినట్టుగా మన ప్లాన్ ప్రకారం మన ఆలోచన ప్రకారం మనం ఖర్చులు పెట్టాం. సమాజం గురించి ఆలోచించినంత మన గురించి మనం ఆలోచించాం. నువ్వు నీ గురించి నువ్వు ఆలోచించుకోలేదు కాబట్టే ఈరోజు అన్ని సమస్యలు ఫేస్ చేస్తున్నారు. సరే ఇప్పటిదాకా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కడు ఈ జీవితంలో డబ్బులు సంపాదించి ఎదిగిన వాడు సమాజాన్ని అస్సలు పట్టించుకోడు. హూ కేర్స్ అనుకుంటాడు వాడు, అనుకుంటాడని సొంత ఇల్లు కట్టడు. ఇప్పుడు మన ఇండియాలో ఉండే ఇప్పుడు ఈ యంగ్ యూనికార్న్ కంపెనీస్ని ఎస్టాబ్లిష్ చేసిన పెద్ద పెద్ద బిలినియర్స్, సోకాల్ జీరోదా ఫౌండర్స్ అవ్వచ్చు, వీళ్ళు ఎవరైనా కానివ్వచ్చు, వాళ్ళు ఎవరికైనా సొంత ఇల్లు ఉన్నాయా? ఈ రోజుకి అద్దెల్లోనే ఉంటారు వాళ్ళు. వాళ్ళ ప్రపంచ కుబేరులో ఒకళ్ళు వాళ్ళు. ఇట్లా చాలామంది బిలినియర్స్ ఉన్నారు. మనకు అవసరమైతే కొనాలి. నేను ఇల్లు తప్పు అని నేను ఎప్పుడు చెప్పను. ఒకళ్ళ ఇంపాక్ట్ మన మీద పడి దాని గురించి కొనకూడదు. సార్ ఈ జనరేషన్లో 30 సంవత్సరాలకి ఇల్లు కొనడానికి కారణం ఇదే. మనకి ఇంతకుముందు జనరేషన్లో మనకి ఇల్లు అంటే 40-50 మధ్యలో వచ్చేది. అది మన యాక్చువల్ ఏజ్. అది 25-30 మధ్యలోకి ఎందుకు షిఫ్ట్ అయింది? రీజన్ ఏంటి? రెస్పాన్సిబిలిటీ లేదా పిల్లలకి? ఇక్కడ ఇంకొకటి కూడా చూడాలి. పెళ్లి సంబంధాలు చూసేటప్పటికి పెళ్ళి ఖరారయ్యే సమయానికి అంటే చాలామంది పెళ్లి చూపులప్పుడే అబ్బాయికి ఏమన్నా హైదరాబాద్లో ఓన్ ఫ్లాట్ ఉందా, లేదంటే ఊర్లో ఏమన్నా 2-3 కోట్ల ప్రాపర్టీ ఉందా అంటే ఈ భయంతో కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే రేవంత్, సరే జాబ్ వచ్చిన వెంటనే మనకి సొంత ఇల్లు లేదు కదా, ముందు జాబ్ వచ్చిన వెంటనే ఇల్లు కొనేస్తే తర్వాత ఏదైనా పెళ్లి సంబంధం వస్తుంది కదా అన్న ఇలాంటి అంశం కూడా అక్కడ పరిగణలోకి తీసుకున్నారు చాలా. సో మీరు చెప్పేది ఏంటంటే ఆడపిల్ల తల్లిదండ్రులు తప్పుగా వెతుకుతున్నారు. సరే ఇక్కడ ఒక సలహా చెప్తా. ఇల్లు ఉంటే సెక్యూరిటీ అని అంటారు కదా, మీరు ఇక్కడి నుంచి చూడాల్సింది ఇల్లు ఉందా కాదు, ఆ ఇంటి వెనకాల ఎంత ఉందో చూడండి. ఇది కదా చూసే విధానం. మీరు ఆ ఇంట్లో ఉంటారండి, ఇంట్లో సుఖంగా ఉంటారా అప్పెక్కువ ఉంటే? ఇప్పుడు ఆ అబ్బాయి దగ్గర ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఆ అబ్బాయి దగ్గర సొంత ఇల్లు లేకపోవచ్చు కాక, కానీ ఫ్యూచర్కి కావాల్సిన ప్లానింగ్ ఉంది, పెట్టుబడులు పెట్టాడు. పెట్టుబడులు అంటే వ్యాపారాల్లో కాదు, కుడ్ బీ ఇన్ గోల్డ్ ఆర్ బాండ్స్ ఆర్ కుడ్ బీ ఇన్ మ్యూచువల్ ఫండ్స్, ఇట్లాంటి వాటిలో పెట్టుబడులు పెట్టాడు. 4-5 సంవత్సరాల మధ్యలో ఏ సమస్య వచ్చినా కానీ అందులోంచి వచ్చే రిటర్న్స్ ఆయన బతకగలుగుతాడు. కానీ అదే ఇంట్లో ఉంటే ఆ 4-5 సంవత్సరాల తర్వాత కనుక ఉద్యోగానికి ఏదైనా సమస్య వస్తే ఈ ఇల్లే వీడిని మింగేస్తుంది. అవునా కదా? ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే కేవలం పెళ్లి చూపుల కోసం అప్పులు చేసి ఇంటిని రెన్యువేషన్లు చేస్తున్నారు. 15 లక్షలు 15 లక్షలు ఏంటయ్యా బాబు, ఎందుకు 10 లక్షలు 15 లక్షలు అప్పులు చేసి అప్పులు తీసుకొని వచ్చి రెన్యువేషన్లు అవసరం అంటే లేదు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు కొంచెం ఇల్లు ఘనంగా ఉండాలి కదా, ఏదో ఇల్లు అన్నా చూస్తే ఆ అబ్బాయి సేల్ అయిపోతాడు అన్నట్టుగా. సార్ ఇంతకు ముందు పెళ్ళి అంటే ఇంటికి సున్నం వేసేవాళ్ళు, ఒక 1000-2000 రూపాయలు సున్నం వేస్తే అయిపోయేది. ఈ రోజుకి అంతే, 5,000 మించి కాదు సున్నం వేస్తే ఈ రోజుకి అంతే. సరే ఈ రోజు అంటే పెయింట్ అప్గ్రేడ్ అయ్యి 15,000 లేదా 25,000 ఇప్పుడు అంటే ఏదో ఏషియన్ పెయింట్స్ అంతే, అంతకు మించి ఏం లేదు. సార్ మీరు మీ ఇంట్లోకి ఆడపిల్లని తెచ్చుకునేటప్పుడు మోసం చేయడం కోసం ఆ పిల్లని తెస్తున్నారా? మీరు అప్పు చేసి తెస్తున్నారా, లేకపోతే మీ డబ్బులతో కట్టారు? అదంతా మీ సొంత డబ్బులతో అనుకోండి, ఓకే. అప్పు చేసి తీసుకొస్తే మీరు మోసం చేసినట్టు కదా? అంతే కదా, అది మోసమే కదా. ఎంతమంది ఆ మోసాన్ని దాచిపెట్టి పెళ్లి చేస్తున్నారు?
అసలు మీరు ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టే కదా వాళ్ళు ఇట్లా చేస్తున్నారు. ఎక్స్పెక్టేషన్ లేకపోతే ఇదంతా ఉండదుగా. ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఇదంతా జరుగుతోంది. సో బేసిక్గా మా ఇంటికి పెళ్లి చూపులకు వచ్చే వాళ్ళు అసలు మా ఇల్లుని చూసి, మా అబ్బాయిని కాదు మా ఇల్లుని చూసి మా ఇంట్లో పెళ్లికి వచ్చి ఇంట్లో సోఫాలు చూసి ఇంటీరియర్ పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు అది అంతే కదా. సో బేసిక్గా మీరు ఏం చేస్తున్నారు? మీ అబ్బాయికి అదే 10 లక్షలు 15 లక్షల రూపాయలు మీరు ఇంటీరియర్స్కి ఏదో డబ్బులు ఖర్చు పెట్టారో ఆ 15 లక్షల రూపాయలు మీరు మీ అబ్బాయి పేరు మీదనో లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ పేరు మీదనో ఏదో ఒక ఫ్యూచర్ కోసం సేవింగ్స్ చేస్తే 15 లక్షలు మీరు సింపుల్గా క్యాలిక్యులేట్ చేసుకున్నా కానీ ఈయన పక్షాన వాళ్ళు రిటైర్ అయ్యడానికి అదే ఒక 10 కోట్లు అయింది కదా. ఇది కదా సెక్యూరిటీ అంటే. మీరు అది కదా చూపించాల్సింది వచ్చే వాళ్ళకి. మీ రిటైర్మెంట్, మా అబ్బాయిని ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వాళ్ళ ఫ్యూచర్ మేము ఇప్పుడే ప్లాన్ చేసి పెట్టేశాము, వాళ్ళకి ఏం కాదు, వాళ్ళు రిటైర్ అయ్యడానికి ఇంత కార్పస్ ఉంటుంది, వాళ్ళు హ్యాపీగా తిని బతకచ్చు, ఇది కదా చూపించాల్సింది. కరెక్ట్గా 4 సంవత్సరాల పాటు ఫ్రిడ్జ్ని చూపించి పెళ్లి చూసే వాళ్ళు అంతే ఉన్నారు, చేసుకునే వాళ్ళు అంతే ఉన్నారు సార్. రైట్. ఒకసారి మీకు తెలిసిన వ్యక్తి ఆకాష్ స్టడీలోకి వచ్చేద్దాం. రైట్. సో బేసిక్గా సేమ్ థింగ్. ఇప్పుడు బేసిక్గా ఇక్కడ జరిగిన కేసు కూడా అదే అండి. సో బేసిక్గా ఇక్కడ నలుగురు ఏదో అనుకుంటారనో, ఎవరో ఏదో చేస్తున్నారని అని చెప్పో, మన ఊర్లో గొప్పగా అనిపించుకోవాలని చెప్పో మనం చేసిన ప్రయత్నాలు మనం దెబ్బతిన్నాం. కానీ సో బేసిక్గా ఆ అబ్బాయి ఏం ఆయనకంతా వచ్చిన వాళ్ళు కాదు. సో బేసిక్ పియర్ కంపారిజన్ ఫస్ట్ ఇంట్లో వాళ్ళు మానే, పియర్ కంపారిజన్ చేయొద్దు. అండ్ అదే ఇన్వెస్ట్మెంట్ ఏదైతే వ్యాపారం మీద పెట్టాడో అదే ఇన్వెస్ట్మెంట్ కనుక అబ్బాయి కెరియర్ డెవలప్మెంట్ ఆపర్చునిటీస్ మీద, ఇప్పుడు అబ్బాయి కెరియర్ ఎదగాలి అని అంటే ఈ సాఫ్ట్వేర్లో అయినా సరే కోర్సులు చేయాల్సిందే, వాళ్ళ నాలెడ్జ్ని ఎక్స్టెండ్ చేసుకోవాల్సిందే. అదే పెట్టుబడి దీని మీద పెట్టుంటే కనుక ఆయన జీవితం ఎక్కడికో వెళ్ళి ఉండేది. ఆ పెట్టుబడి అక్కడ పెట్టకుండా దాన్ని రాంగ్ వేలో పెట్టడం వల్ల కెరియరే అంతమయ్యే సిచ్యువేషన్ తెచ్చుకున్నారు, మనిషి అంతమయ్యే సిచ్యువేషన్కి తెచ్చుకున్నారు. ఆ సిచ్యువేషన్కి రాకుండా ఉండాలంటే ఫస్ట్ కంపారిజన్ వద్దు. కంపారిజన్ రైట్ వేలో ఉండాలి. ఎవరితో ఉండాలి? మీ ప్రొఫెషన్లో ఎవరున్నా వాడితో పెట్టుకోండి, వాడి జ్ఞానంతో పెట్టుకోండి, ఎదుగుతారు. ఎంతంటే అంత దూరం ఎదుగుతారు. అట్లా కాకుండా ఊర్లో బల్లల మీద కూర్చొని బెంచుల మీద కూర్చొని మాట్లాడే కంపారిజన్ మనకు వద్దు. దాంతో సాఫ్ట్వేర్ వాళ్ళకి కంపారిజన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళకి ఏంటి, వాళ్ళ నాలెడ్జ్, వాడి ఈ రోజు ఒక టీం మెంబర్గా ఉన్నాడు, టీం లీడర్ అవ్వాలి, ప్రాజెక్ట్ మేనేజర్ అవ్వాలి, తర్వాత జోనల్ హెడ్ అవ్వాలి, తర్వాత ఒక CTO రేంజ్కి వెళ్ళాలి. ఇది కదా వాడి టార్గెట్, ఇది కూడా వాళ్ళ ఎదుగుదలా. ఈ రోడ్డు మీద చేసే పంచాయతీలతో దానికేంటి సంబంధం? వాళ్ళతో ఎందుకు కంపేర్ చేస్తున్నారు? ఇట్స్ రాంగ్ వే. వాడే సంపాదించిన వాడి బిజినెస్ వాడిది, వీడు చేసే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఎట్లా కంపేర్ చేస్తారు? వాడు బిజినెస్ పెట్టాడు, సంపాదిస్తున్నాడు వీడు, ఇది తప్పు. సో డోంట్ కంపేర్. కంపారిజన్ అన్నిటికీ మూలం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.